హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మౌనికాను బ్లాగ్స్. ఈరోజు ఒక చిన్న మాట. తండ్రి ఆస్తికి కొడుకే మహారాజు కావచ్చు, కానీ తండ్రి ప్రేమకు మహారాణి మాత్రం కూతురే. అవునా కాదా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి కారం పొడి ఎలా చేద్దామో చూద్దాం రండి. కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేసుకున్నాక ఒక 20 అలా మీకు సరిపడే అంత మిరపకాయలు తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేస్తేనే బాగుంటుంది. ఎక్కువ ఫ్రై కూడా చేయొద్దు. అవి తీసి వేరే పక్కన పెట్టుకొని 2 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకున్నాక ఒక అల్లం వెల్లిగడ్డ మొత్తం తీసి అందులో వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మనకు ఘాటు ఉండాలంటే మిరియాలు వేసుకోవాల్సిందే. మిరియాలు లేని మన కారం పొడి పడదు. అవి మొత్తం చల్లారాక మిరపకాయలు పట్టాలి. మిరపకాయలలో కొంచెం ఉప్పు వేయాలి. ఎక్కువ పేస్ట్ లాగా పట్టద్దు, నార్మల్గా పట్టాలి. అవి మొత్తం వేసి మంచిగా పొడిలాగా చేసుకొని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అమ్మ ఎట్లుంటుంది, సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. దోశలు అవి కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.